అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఢిల్లీలో కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణలో పార్టీ అలాగే ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం పార్టీ అధిష్టానం కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ బలోపేతం, జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు, విభేదాలను అంతర్గతంగానే పరిష్కరించడం, బహిరంగ విమర్శలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకునే అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఎస్ఆర్ ప్రక్రియ అమలుపై తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరుగుతుందని, మంత్రులు ఢిల్లీలో ఉన్నంత మాత్రాన పరిపాలన ఆగదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏఐసీసీ ఢిల్లీలో ఉందని, ఇతర సీనియర్ నేతలను కలిసేందుకే మంత్రులు ఢిల్లీకి వచ్చారని మహేష్ గౌడ్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ప్రధానంగా చర్చ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ధ్యేయము అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాడి ఓటుని నమోదయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. 35,000 చిలుకు ఉన్నటువంటి బిఎల్ఎస్లో ఇప్పటివరకు 15,000 మంది నిరంతరం రోజు కనెక్ట్ సెంటర్తో టచ్లో ఉన్నారు. ఇంకొక 5 నుంచి 10,000 1-2 రోజులు పెరిగే అవకాశం ఉంది. ప్రతి బూత్లో అర్హత కలిగినటువంటి పౌరుల యొక్క ఓట్లని సరైన మార్గంలో నమోదు చేసే కార్యక్రమం ఉంటుంది ఇవాళ. దాని మీదే ప్రధాన ఎజెండా. మిగతా విషయాలు మీనాక్షి గారి అధ్యక్షత జరుగుతుంది. అధ్యక్షుల వారి అనుమతితో మిగతా విషయాలు ఏమైనా చర్చకు వస్తాయి. కేటీఆర్ మాటల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. హైడ్రా వల్ల చాలా ఆక్రమణల్ని ప్రభుత్వం మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంది. అది కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇక ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరుగుతుంది. పార్టీ బలోపేతం అలాగే ఇతర అంశాలపై చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, కొద్దిసేపటి క్రితమే మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ప్రారంభమైంది. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు సీతక్క, దామోదర రాజనరసింహ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర నేతలంతా కూడా హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ నెల ఆగస్టు 3వ తేదీన ముగియనున్న ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అనేక నియోజకవర్గాల నుంచి ఏదైతే కొన్ని సమస్యలు వినిపిస్తున్నాయో వాటన్నిటిపైన కూడా ప్రధానంగా చర్చించనున్నారు. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తెలంగాణలో ఓట్లను తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కుట్ర పంతుందనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఏఐసీసీ నాయకులు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే తెలంగాణలో ఇప్పటికే ఇటు ఎస్ఐఆర్ దాదాపు పూర్తి కావచ్చింది. మరికొన్ని రోజుల్లోనే, అంటే 4-5 రోజుల్లోనే దానికి సంబంధించి కూడా 3వ తేదీన ముగిసిన నేపథ్యంలో మరి ఇప్పటికే బూత్ లెవెల్ అధికారులకు, ఎవరికైతే బిఎల్ఏకు అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి ఓటును కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల పైన ఉంటుందనేది కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించున్నారు. ఇక ఇతర అంశాలపైన కూడా చూస్తే రాష్ట్రంలో ఇటు ప్రభుత్వము అదేవిధంగా పార్టీకి మధ్యన సమన్వయాన్ని కల్పించడము, మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పనితీరు, వీటన్నిటిపైన కూడా ప్రధానంగా చర్చించి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిదిద్దే దిశగా ఈరోజు ఈ సమావేశం అయితే కొనసాగనుంది. మరి కొద్దిసేపటి క్రితమే మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ యొక్క సమావేశం ప్రారంభమైంది. మరి ఏఐసీసీ వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారంటూ కూడా చెప్పడం జరిగింది. ఆయన పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఇంకా దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం మీనాక్షి నటరాజన్ అధ్యక్షతనే ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. మరి ఇప్పటికే మంత్రులకు సంబంధించిన అనేక అంశాలను కూడా ఆమె తెలంగాణలో ఉన్న సమయంలోనే ఆమె వాటిపైన కూడా చర్చించడం జరిగింది. మరి వాటితో పాటు ఇంకా కొన్ని కీలక అంశాలపైన కూడా ఈరోజు ఈ యొక్క కోఆర్డినేషన్ సమన్వయ కమిటీలో మాట్లాడబోతున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లే పరిస్థితులు, ప్రతి నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇతర అంశాలపైన ప్రజల్లో కొంత ప్రభుత్వం చేస్తున్న పథకాల అమలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చిస్తున్నారనేది సమాచారం అవుతుంది. ముఖ్యంగా 2 అంశాలపైన ఈ రోజు ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. ఒకటి ఎస్ఐఆర్ ప్రక్రియ, రెండవది పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి సమన్వయం జరపడం. ఈ రెండింటిపైనే ప్రధానంగా అయితే చర్చ జరుగుతున్నట్టుగా అయితే మనకు